ఓం సాయిరామ్. హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? నేను బాగున్నాను అండ్ మీరందరూ కూడా బాగుండాలని అండ్ అందరికీ కూడా బాబా బ్లెస్సింగ్స్ ఎప్పుడు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ రోజు వీడియో వచ్చేసి, ఏ వ్యక్తి అయితే అంటే మీ పార్ట్నర్ మిమ్మల్ని నో కాంటాక్ట్ లో ఉన్న మీ పార్ట్నర్ బ్రేకప్ లో ఉన్న వాళ్ళు కానివ్వండి, నో కాంటాక్ట్ లో ఉన్న వాళ్ళు కానివ్వండి, బ్లాక్ చేసుకుని ఉన్న వాళ్ళు కానివ్వండి, బ్రేకప్ అయిపోయిన వాళ్ళు కానివ్వండి, మళ్ళీ మీ లైఫ్ లోకి వస్తారా, కాంటాక్ట్ అవుతారా లేదా అనేది చూద్దాము. కాంటాక్ట్ లోకి రావాలని అనుకుంటున్నారా, లేకపోతే రావద్దనుకుంటున్నారా, కాంటాక్ట్ అవుతారా లేదా ఫ్యూచర్ లో అయినా కూడా, అసలు ఈ రిలేషన్షిప్ ని అసలు ఎండ్ చేసుకోవాలనుకుంటున్నారా, ఇవన్నీ కూడా మనం ఈ వీడియోలో అనేది చూద్దాము. వీడియోలోకి వెళ్ళే ముందు నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. ఎవరైతే బెల్ ఐకాన్ క్లిక్ చేసుకుంటే నేను చేసే న్యూ వీడియోస్ ఒక నోటిఫికేషన్ అనేది వస్తుంది. ఎవరికైతే ఈ వీడియో అనేది నచ్చి అండ్ రెజొనేట్ అవుతుందో తప్పకుండా లైక్ అనేది చేయండి. లైక్ చేయడం వల్ల మీలాంటి ఇంకొంతమందికి ఈ వీడియోస్ అనేవి సజెషన్ లోకి వెళ్తాయి. వాళ్ళు కూడా ఇలాంటి వీడియోస్ చూసుకుని వాళ్ళకి రెజొనేట్ అయ్యేలా చేసుకుంటారు. సో తప్పకుండా లైక్ అనేది చేయండి తప్పకుండా. అండ్ కామెంట్ సెక్షన్ లో క్లైమ్ చేసుకున్నట్టుగా కామెంట్ పెట్టండి. అప్పుడే మీరు చేసుకున్నది ఏదైతే ఉందో పాజిటివ్ ఎనర్జీ వస్తే కనుక పాజిటివ్ రీడింగ్ రెజొనేట్ అయినది ఏదైతే అది మీకు రెజొనేట్ అవుతుంది 100%. సో అలాగే ఎవరికైనా పర్సనల్ రీడింగ్స్ కావాలంటే కనుక స్క్రీన్ మీద వాట్సాప్ నెంబర్ అనేది డిస్ప్లే అవుతుంది. తప్పకుండా కాంటాక్ట్ అవ్వండి. పర్సనల్ రీడింగ్ కావాలనుకున్న అండ్ జెన్యున్ గా రీడింగ్ నమ్మి రెజొనేట్ అయిందని అనుకున్న వాళ్ళు మాత్రమే కాంటాక్ట్ అవ్వండి. ఏదో టెస్ట్ చేయడానికి మాత్రం కాంటాక్ట్ అవ్వద్దు. మీరు టైం వేస్ట్ చేసుకుని నా టైం వేస్ట్ అయితే చెయ్యొద్దు. అలాగే 1 క్వశ్చన్ ఫర్ ఫ్రీ రీడింగ్ ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే గనక వాట్సాప్ నెంబర్ కి మెసేజ్ చేయండి. కాల్స్ ఎవరికి కూడా చేయమాకండి. కాల్ చేసినా కూడా నేను లిఫ్ట్ చేయను. ఓన్లీ వాట్సాప్ మెసేజ్ పెట్టండి అండ్ మెసేజ్ పెట్టి కొంచెం వెయిట్ చేయండి రిప్లై ఇచ్చే వరకు. సో ఈ రోజు వీడియోలోకి వెళ్ళిపోదాము. ఇక్కడ 3 పైల్స్ ఉన్నాయి కదా, ఈ 3 పైల్స్ లో నుంచి ఒక దాన్ని సెలెక్ట్ చేసుకోండి. మీరు పైల్ నెంబర్ 1, పైల్ నెంబర్ 2 అండ్ పైల్ నెంబర్ 3. ఎవరైతే మీ మనసులో ఉన్న వాళ్ళు అంటే మీ పార్ట్నర్ ఎవరైతే ఉన్నారో, లేకపోతే ఫ్రెండ్స్ అయినా అవ్వచ్చు అండి, లేకపోతే మీ ఫ్యామిలీ మెంబర్స్ అయినా అవ్వచ్చు, మీరు ఎవరైతే నో కాంటాక్ట్ సిచ్యువేషన్ లో ఉండడమో, లేకపోతే బ్రేకప్ అయిపోవడమో, లేదా దూరంగా మాట్లాడుకోకుండా ఉండడమో, వైఫ్ అండ్ హస్బెండ్ అయినా కూడా అయ్యి ఉండొచ్చు. ఇలా ఎవరైనా అయి ఉండొచ్చు. మీ మనసులో ఎవరి గురించి అయితే తెలుసుకోవాలని అనుకుంటున్నారో వాళ్ళు మళ్ళీ మీకు కాంటాక్ట్ అవుతారా లేదా, అసలు కాంటాక్ట్ అయ్యే ఉద్దేశం ఉందా లేదా, మళ్ళీ మీ లైఫ్ లోకి రావాలనుకుంటున్నారా లేదా, ఒకవేళ వస్తే ఎలా వాళ్ళు రియాక్ట్ అవుతారు మీ లైఫ్ లోకి రావడానికి, ఇవన్నీ కూడా మనం ఈ వీడియో రీడింగ్ లో తీసుకుందాము. మనస్ఫూర్తిగా మీ పార్ట్నర్ గాని మీ మనసులో ఎవరి గురించి అయితే తెలుసుకోవాలనుకుంటున్నారో, ఎవరి గురించి అయితే ఆలోచించి మీరు చూస్ చేసుకోవాలనుకుంటున్నారో ఒకసారి డీప్ బ్రీత్ అనేది తీసుకుని ఈ 3 పైల్స్ లో నుంచి ఒకదాన్ని సెలెక్ట్ చేసుకోండి. నేను రీడింగ్ అనేది స్టార్ట్ చేస్తాను. ఎవరైతే పైల్ నెంబర్ 1 చూస్ చేసుకున్నారో వీళ్ళకి సంబంధించిన రీడింగ్ తీద్దాం మనం ముందు. ఎవరైతే పైల్ నెంబర్ 1 చూస్ చేసుకున్నారో 4 ఆఫ్ కప్స్, 8 ఆఫ్ కప్స్, 7 ఆఫ్ పెంటికల్స్, స్ట్రెంగ్త్, పేజ్ ఆఫ్ స్వర్డ్స్, జస్టిస్. ఈ వ్యక్తులు మిమ్మల్ని కంపల్సరీ కాంటాక్ట్ అవుతారండి. కానీ వారు ఎందుకు కాంటాక్ట్ అవుతారంటే వాళ్ళు సెల్ఫిష్ కోసము గొడవ పడ్డానికో, లేకపోతే వాళ్ళు మిమ్మల్ని బ్లేమ్ చేయడానికో, వాళ్ళ తప్పేం లేదని తెలియజేయడానికి మాత్రమే వాళ్ళు కాంటాక్ట్ అవుతారే తప్ప మీ మీద ప్రేమతోనో లేకపోతే మిమ్మల్ని మళ్ళీ రీయూనియన్ అయిపోవాలనో అయితే కాదనమాట. ఇప్పుడు ప్రెజెంట్ ఏమనుకుంటున్నారంటే వాళ్ళు అంటే నిజంగా సిన్సియర్ గా లవ్ చేస్తే మీ సైడ్ నుంచి ఎఫర్ట్స్ పెట్టొచ్చు కదా కాంటాక్ట్ అవడానికి. ఓకే, బ్లాక్ చేసుకున్నారు అనుకోండి, వాళ్ళే బ్లాక్ చేసుకుని వాళ్ళే మీరు ఏదో ఒక విధంగా కాంటాక్ట్ అవ్వాలని. ఒక దాంట్లో బ్లాక్ చేసుకుంటే మనం ఏదో ఒక రూపంలో ఇంకొక దాంట్లో అయినా మనం కాంటాక్ట్ అవ్వడానికి ఉంటది. అన్నిట్లో బ్లాక్ చేసేసుకుని మళ్ళీ ఏంటి, ప్రేముంటే మీరే కాంటాక్ట్ అవ్వాలి కదా, మీరే మీ సైడ్ నుంచి ఆలోచించాలి కదా అన్న ఫీలింగ్ లో వాళ్ళు ఉంటున్నారు అనమాట. ఫ్యూచర్ లో ఒకవేళ వాళ్ళు కాంటాక్ట్ అయినా కూడా వాళ్ళు ఎలాంటి అంటే మీతో హ్యాపీగా ఉంటారని కాదు. ఫస్ట్ ఏంటంటే ఏ రోజైతే మీరు కాంటాక్ట్ అవుతారో ఆ రోజు మీ తప్పులు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని ఎత్తి చూపుతా ఉంటారు. వాటి గురించి ఏదో ఒకటి మాట్లాడి డిస్కషన్ చేసి ఆర్గ్యూ చేసుకోవాలి. వాళ్ళ తప్పేం లేదు అన్నట్టుగానే వాళ్ళు రియాక్షన్ అయితే ఉంటుంది. అండ్ వాళ్ళు ఏంటంటే మీ సైడ్ నుంచి రియన్ అవడానికి లేదా రిలేషన్ స్ట్రాంగ్ చేసుకోవడానికి మీరు ఎఫర్ట్స్ పెట్టలేదని కూడా వాళ్ళు అనుకుంటున్నారు. మిమ్మల్ని బ్లేమ్ చేయడానికో వాళ్ళని మీరు సాటిస్ఫై చేయలేదంటే
మీ లైఫ్ లో వాళ్ళు ఉండడం వల్ల వాళ్ళు సాటిస్ఫై అవ్వలేదు అండ్ మీ వల్ల వాళ్ళ హ్యాపీనెస్ లేదు, మీరు వాళ్ళ లైఫ్ లోకి రావడం వల్లే వాళ్ళ లైఫ్ ఇలా ఉందన్న ఫీలింగ్ లో మిమ్మల్ని బ్లేమ్ చేయడానికి కూడా వాళ్ళు వస్తూ ఉంటారు. సో జరిగిపోయిన వాటి గురించి ఆలోచిస్తూ ఉంటారు. ప్రజెంట్ ఏదైతే గొడవ జరిగిందో మీ సిచ్యువేషన్ కారణం అవ్వడానికి ఆ సిచ్యువేషన్ మాత్రమే వాళ్ళు మైండ్ లో పెట్టుకుని ఈ గొడవ పడడానికి ఉద్దేశంతోనే వాళ్ళు వస్తున్నారు. వాళ్ళు అడ్జస్ట్ అయ్యి కూల్ గా మాట్లాడడానికి అయితే రావట్లేదు. సో ఒకవేళ వాళ్ళు ఏంటంటే మీరు స్ట్రాంగ్ గా ఉన్నారు, వాళ్ళ గురించి వదిలేసి చక్కగా మీ పని ఏదో మీరు చేసుకుంటున్నారు, మీకు వాళ్ళ మీద ప్రేమ లేదు, నిజంగా ప్రేమ ఉంటే నా గురించి ఆలోచించాలి, బాధపడాలి అన్న ఉద్దేశంతో ఉన్నారు. మీరు కూడా ఏంటంటే రోజు ట్రై చేసి విసుగుపోయారనమాట వాళ్ళ గురించి. ఎన్ని రకాలుగా అన్ని దారులు కూడా మూసేసి కాంటాక్ట్ అవ్వమంటే ఎక్కడ నుండి కాంటాక్ట్ అవుతారు, అన్ని దారులు మూసేసినా కూడా వాళ్ళ గురించి ఆలోచించాలి, వాళ్ళ గురించి బాధపడాలి. అదంతా ఇష్టం, ఎందుకంటే వాళ్ళ బ్యాక్గ్రౌండ్ లో ఇదే చూస్తారు, వాళ్ళు కోరుకునేది కూడా అదే అన్నమాట. మీ బాధపడము, మీరు వాళ్ళ వెనకాల తిరుగుతా ఉండాలి, ఇదే కోరుకుంటారు వాళ్ళు ఎలాగో. సో అవన్నీ మీరు ఇప్పుడు ఏంటంటే కాంటాక్ట్ అవ్వకపోవడం వల్ల వాళ్ళకి తెలియడం లేదనమాట. మీరు ఎప్పుడైనా వాళ్ళు ఏమైనా కోప్పడినా అడ్జస్ట్ చేసుకుని వాళ్ళ గురించి ఆలోచించడము ఉంటారు. కానీ ఇప్పుడు ఒకవేళ మీరు వాళ్ళు వదిలేసి గుండె ధైర్యంతో మీ పని అయితే మీరు చేసుకుంటున్నారేమో, మీ లైఫ్ లో హ్యాపీగా ఉండిపోతున్నారేమో, మళ్ళీ డిస్టర్బ్ చేసేసేద్దాము, వీళ్ళు ఎలా ఏం చేస్తున్నారో తెలుసుకుందాము, గొడవ పడడానికి మాత్రమే వాళ్ళు మళ్ళీ మీ లైఫ్ లోకి వస్తున్నారు. వీళ్ళు ఏంటంటే కొంచెం నెగిటివ్ మైండ్ సెట్ ఉన్న పర్సన్స్ కూడా వీళ్ళు కొంచెం నెగిటివ్ మైండ్ సెట్ ఉన్న పర్సన్స్ కూడా వీళ్ళు ఎప్పుడు కూడా నెగిటివ్ గానే ఆలోచిస్తారు. ఏంటంటే వాళ్ళ సైడ్ నుంచి వాళ్ళు సెల్ఫిష్ గా ఉంటారు. మీరు రిక్వెస్ట్ చేసుకున్నా కూడా వాళ్ళు ఎట్లా ఫీల్ అవుతారంటే, రిక్వెస్ట్ చేసుకున్నా కూడా కరిగిపోవడం, ఇచ్చేయడము, వాళ్ళతో ఆర్గ్యుమెంట్ అనేది అస్సలు చేయకండి. ఒకవేళ వాళ్ళు తిరిగి వచ్చినా కూడా ఏదైతే మీద గొడవ పడడానికి, మిమ్మల్ని తప్పు చూపించడానికి మాత్రమే వాళ్ళు వస్తున్నారు. ఒకసారి కలిసి మాట్లాడుకుందాం అని చెప్పినా కూడా వినడానికి వాళ్ళు యాక్సెప్ట్ చేయడానికి రెడీగా ఉండరండి. పాస్ట్ లో జరిగిన గొడవల గురించి మాత్రమే ఆలోచిస్తూ ఉంటారు వాళ్ళు. పాస్ట్ లో జరిగింది ఏదైతే మీ ఇద్దరి మధ్య జరిగిన గొడవలు అవే గుర్తొస్తాయి. మీరు చూపించిన కేరింగ్ గుర్తురాదు, మీరు చూపించిన ప్రేమ గుర్తురాదు, ఇవన్నీ కూడా వాళ్ళకి ఎప్పుడు గుర్తురాదు. వాళ్ళ అవసరమైనప్పుడు మీరు తీసిన హెల్ప్ కానివ్వండి, ఇవేం గుర్తురావు వాళ్ళకి. ఏంటంటే ఇప్పుడు ఏదైతే మాటలతో మీ ఇద్దరి మధ్య డిస్కషన్ జరిగిందో అవి మాత్రమే వాళ్ళు గుర్తు పెట్టుకుని ప్రజెంట్ వాళ్ళు అవే ఆలోచిస్తూ ఉంటారు అన్నమాట. మీరు చేసిన సహాయం కానివ్వండి, మీరు చేసిన ప్రేమ కానివ్వండి, చూపించిన ప్రేమ కానివ్వండి, మీరు చేపించిన కేరింగ్ కానివ్వండి, వాళ్ళకి ఏవి గుర్తు రావట్లేదు ఇప్పుడు. కానీ వాళ్ళ అవసరానికి కాల్ కానీ మెసేజ్ కానీ కాంటాక్ట్ చేయడం కానీ, లేకపోతే బ్లాక్ లో ఉండి తీసి అట్లా పెడతారనమాట. అట్లా కానీ జరుగుతుంది తప్ప మీ మీద కోపంతోనే మీరు హ్యాపీగా ఉన్నారేమో, వాళ్ళను తనని వదిలేసేసినాక హ్యాపీగా ఉన్నారేమో, ఎంజాయ్ చేస్తున్నారేమో, మీ గురించి ఎలాంటి ఇన్ఫర్మేషన్ తనకు అందట్లేదు కాబట్టి వేరే వాళ్ళ ద్వారా కాంటాక్ట్ అయ్యి ఎలా ఉన్నారని తెలుసుకోవడమో, లేకపోతే కాంటాక్ట్ అవ్వడమో, మెయిల్ చేయడమో, మెసేజ్ చేయడమో, లేకపోతే బ్లాక్ లో తీసి పెట్టడం, ఇట్లాంటివన్నీ చేస్తారు. సో మీ లైఫ్ లో దానికి ఏం జరుగుతుందన్న క్యూరియాసిటీ ఉందన్నమాట. ఎందుకంటే వారు మీ లైఫ్ లోకి వచ్చినాక అంతా మీకు ఏంటంటే ఎప్పుడు బాధ పెట్టడము, మొండిగా చేయడము, వాళ్ళు ఏది చెప్తే అది మీరు చేయాలి, ఈ విధంగానే ఉన్నారు. కానీ వాళ్ళు ఏంటంటే వాళ్ళు అలా ఇప్పుడు ప్రెజెంట్ అయితే మీరు నో కాంటాక్ట్ లో ఉన్నారు కాబట్టి మీరు ఏం చేస్తున్నారు, ఎలా ఉన్నారు అని వాళ్ళకి తెలియడం లేదు అనమాట. దాని వల్ల ఏంటంటే వాళ్ళకి ఎప్పుడు కూడా మీరు బాధపడతా ఉండాలి, మీరు ఎప్పుడు వాళ్ళ వెనకాల తిరుగుతూ ఉండాలి. అలాంటి మెంటాలిటీ ఉన్న పర్సన్, నెగిటివ్ థాట్స్ అనేతో ఉండిన పర్సన్ అనమాట. సో మీరు ఎంజాయ్ చేసేస్తున్నారేమో, మిమ్మల్ని వాళ్ళ గురించి వదిలేసేసి మీరు హ్యాపీగా ఉన్నారేమో అన్న క్యూరియాసిటీతో తెలుసుకోవడానికి వచ్చినా కూడా వాళ్ళైనా ముందు గొడవ పడతాను, నువ్వు అలా చేసావు ఇలా చేసావు ఇదే చెప్తా ఉంటారు అనమాట. సో మీరు కొంచెం అలర్ట్ గా ఉండండి. వాళ్ళ సైడ్ నుంచి మీకు కాంటాక్ట్ వచ్చింది అంటే కనుక మీరు వాళ్ళతో వాదించడానికి అండ్ డిస్కషన్ చేసి మీ తప్పు లేదు అని చెప్పి మీరు చూపించుకున్నా కూడా వాళ్ళు ఏంటంటే వాళ్ళు మిమ్మల్ని బాధ పెట్టి హర్ట్ చేసి డిప్రెషన్ లో డిసప్పాయింటే చేస్తారనమాట మిమ్మల్ని. సో దాన్ని మీరు దృష్టిలో పెట్టుకుని మీరు వాళ్ళు స్ట్రాంగ్ గా ఉండి హ్యాండిల్ చేయండి. ఏదైతే మీ తప్పు లేకపోతే కనుక మీ తప్పు లేదనే చెప్పుకోండి తప్ప, లేకపోతే వాళ్ళతో డిస్కషన్ పెట్టుకోవడం వల్ల ఏంటంటే దాని వల్ల కూడా మీరే బాధపడతారు, మిమ్మల్ని బ్లేమ్ చేయడం జరుగుతుంది, ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటాయి. దాని బదులు వాళ్ళు ఏం చెప్పినా మీరు సైలెంట్ గా విని ఊరుకున్నారనుకోండి, వాళ్ళు ఏం చేయాలో అది చేసుకుంటారు, వెళ్ళిపోతారు. ఫ్రస్ట్రేషన్ అనేది వాళ్ళ మీద చూపించకండి. చూపించడం వల్ల వాళ్ళు ఏంటంటే మిమ్మల్ని రెచ్చగొడతా ఉంటారు. మిమ్మల్ని మాటలతో రెచ్చగొట్టి వాళ్ళు ఏంటంటే ఈ రిలేషన్ ఏం చేస్తున్నారో తెలుసుకోవడానికి, ఒకవేళ మూవ్ ఆన్ అయిపోయారా, వేరే దారి ఏమైనా చూసుకున్నారు, వేరే ఎవరితో మాట్లాడుతున్నారు అన్న విషయాలు తెలుసుకోవడానికి మాత్రమే ఉన్నారు. సో మీరు బ్యాలెన్స్ చేసుకుని మీ ఎమోషన్స్ ని వీటన్నిటిని బ్యాలెన్స్ చేసుకుని మీరు గుండె ధైర్యంతో వాళ్ళు ఏదైనా అన్నా కూడా మీరు పాజిటివ్ గా తీసుకుని, ఒకవేళ మీరు కంటిన్యూ అవ్వాలనుకుంటే కనుక పాజిటివ్ గా తీసుకోండి. తప్పకుండా వాళ్ళైతే కాంటాక్ట్ అవుతారు. అండ్
కాంటాక్ట్ అయ్యేది కూడా దీనికోసమే అనమాట. వాళ్ళ ఫ్రస్ట్రేషన్ చూపించుకోవడానికి ఇన్ని రోజుల నుంచి అంటే ఒక కొంచెం లాంగ్ డిస్టెన్స్ చూపిస్తుంది నాకు. దానివల్ల మీ ఇద్దరి మీద కొంచెం నోట్ ఆఫ్ కాంటాక్ట్ అయ్యి కొంచెం ఎక్కువ రోజులు అవుతుంది కాబట్టి ఈ స్ట్రెస్ ఫ్రస్ట్రేషన్ అంతా కూడా మేమే చూపించేసుకోవాలి దించేసుకోవాలన్న ఉద్దేశంతోనే మీకు కాంటాక్ట్ అవుతున్నారు. సో మీరు అది దృష్టిలో పెట్టుకుని కొంచెం మంచిగా వాళ్ళతో హ్యాండిల్ చేయండి. సో ఇది ఫైల్ నెంబర్ 1 వాళ్ళకి సంబంధించింది. మీకు బాబా గైడెన్స్ కార్డ్ అనేది తీద్దాము. ఎవరైతే ఫైల్ నెంబర్ 1 ఉన్నారో మీ పార్ట్నర్ విషయంలో మీరు చేయాల్సిన బాబా గైడెన్స్ తీసుకోవాల్సింది ఏంటిదనేది చూద్దాం మనం. దైవిక సహాయము. కలవరపడకండి, ఏదైనా మీకు ఉద్దేశించబడిన తప్పకుండా మీకు చేరుతుంది. ఇప్పుడు ఏదైతే ఒకవేళ మీ పార్ట్నర్ నిజంగానే జెన్యున్ గా లవ్ చేస్తుంటే గనక, జెన్యున్ గా తను సిన్సియర్ గా మీ దగ్గరికి రావాలనుకుంటే కనుక తప్పకుండా మీ ఇద్దరు మళ్ళీ రీయూనియన్ ఉంటుంది. ఈ గొడవలు ఏవైతే ఉన్నాయో అవి సాల్వ్ అవుట్ అవుతాయి. సో మీరు ఆలోచించుకుని మూవ్ అనవ్వండి. మీరు అసమానమైన వారు. మీ ప్రయాణము అపూర్వమైనది మరియు భిన్నమైనది. ఇతరులతో మిమ్మల్ని పోల్చుకోవద్దు. మీరు ఎప్పుడు కూడా వేరే వాళ్ళతో పోల్చుకోవడం, నా లైఫ్ ఎలా ఉంది ఏంటి అనేది పోల్చుకోకండి. ఎప్పుడు కూడా ఎవరికి వాళ్ళ టాలెంట్, ప్రతి ఒక్కళ్ళకి కూడా ఒక టాలెంట్ అనేది ఉంటుంది. ప్రతి ఒక్కళ్ళకి కూడా ఒక స్కిల్స్ ఉంటాయి. ఫేస్ ఎలా అయితే ఉంటుందో ఒక్కొక్కరికి ఒక్కొక్క టాలెంట్ ఉంటుంది. అందరూ ఒకేలాగా ఉండాలని, నాలెడ్జ్ ఉండాలని, అందరూ తెలివిగల వాళ్ళని ఏం లేదు. తెలివి అయిన వాళ్ళు ఉన్నారంటే వాళ్ళ పక్కన వాళ్ళు ముంచే వాళ్ళే ఉన్నారు. ఇప్పుడు ప్రెజెంట్ అందరూ కూడా పక్కన వాళ్ళని ముంచి వీళ్ళు బాగుపడే వాళ్ళే తప్ప మంచి చేయాలన్న ఉద్దేశం, ఆ తెలివి అనేది మంచిగా ఉపయోగించే వాళ్ళు ఎవ్వరు లేరు కూడా. ధ్యానించు, జపించు మరియు ప్రార్థించు. దేవుణ్ణి ధ్యానించండి. అంటే లేకపోతే మీకు దైవభక్తి అంత లేకపోతే కనుక మెడిటేషన్ చేయండి. ధ్యానించు, జపించు మరియు ప్రార్థించు. దేవుణ్ణి ప్రార్థించండి, జపం చేయండి, ధ్యానం చేయండి. ఇప్పుడున్న సిచ్యువేషన్ నుంచి బయటకు వస్తారు. మీరు అనుభవిస్తున్నవన్నీ మీ గురువు సంకల్పం ప్రకారమే జరుగుతున్నాయి. చిరునవ్వుతో అంగీకరించండి. ఇప్పుడు మన లైఫ్ లో ఏదైతే ఇప్పుడు ప్రెజెంట్ సిచ్యువేషన్, బ్యాడ్ సిచ్యువేషన్ అవ్వనివ్వండి, లేకపోతే మనం బాధపడే సిచ్యువేషన్ అవ్వనివ్వండి, అంతా కూడా ఆ దేవుడు మన తలరాత్రులు ఏదైతే ఉందో అదే మనకి జరుగుతుంది కదా. అందువల్లనే అని చెప్పి మీరు యాక్సెప్ట్ చేసి చిరునవ్వుతో యాక్సెప్ట్ చేయండి. ఫ్యూచర్ లో మంచిగా జరుగుతుందన్న ఉద్దేశంతో మీరు ఉండండి, పాజిటివ్ ఆలోచనలతో. ఇది ఫైల్ నెంబర్ 1 వాళ్ళకి బాబా గైడెన్స్ కార్డ్ అనేది. సో సెల్ఫ్ గా మీరు ఏం చేసుకోవాలనేది కూడా తీద్దాం మనం. సెల్ఫ్ కేర్ కూడా ఏం తీసుకోవాలి తన విషయంలో అనేది కూడా. ఐ చూస్ టు రెస్పాండ్ టు ఛాలెంజెస్ విత్ గ్రేస్ అండ్ పాజిటివిటీ. మీరు ఎప్పుడు కూడా ఏదైనా ఛాలెంజ్ తీసుకున్నారంటే, ఏదైనా పని చేయాలన్నా ఏదైనా ఛాలెంజ్ తీసుకున్నారంటే దాన్ని మీ 100% పాజిటివ్ గా ఆలోచించి దాన్ని ఫుల్ఫిల్ చేయడానికి ట్రై చేస్తారు. ఐ కేర్ అబౌట్ అండ్ డూ ద. అలాగే ఉంటారు, ఇప్పుడు కూడా అలానే ఉండమని చెప్తున్నారు అనమాట. ఛాలెంజెస్ ని ఫేస్ చేసి సాల్వ్ చేసుకోవడానికి ట్రై చేయండి మని. ఐ కేర్ అబౌట్ అండ్ డూ ద బెస్ట్ ఐ కెన్ ఫర్ ద పీపుల్ ఇన్ మై లైఫ్. మీరు ఎప్పుడు కూడా ఎవరైతే మీ లైఫ్ లోకి వస్తారో వాళ్ళకి ఎప్పుడు కూడా కేర్ తీసుకుంటారు. మీ సైడ్ నుంచి 100% బెస్ట్ ఇవ్వడానికే మీరు వాళ్ళతో ట్రై చేస్తూ ఉంటారు. సో అలానే ఉండమని చెప్తున్నారు. సో ఎవరైతే ఫైల్ నెంబర్ 2 ఉన్నారో, ఫైల్ నెంబర్ 2 వాళ్ళకి సంబంధించి చూసే ముందు ఎవరైతే ఫైల్ నెంబర్ 1 వాళ్ళు ఉన్నారో, ఎవరికైతే రెజనేట్ అయిందో వాళ్ళు లైక్ అనేది చేసి తప్పకుండా కామెంట్ సెక్షన్ లో క్లైమ్ చేసుకున్నట్టు కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. అప్పుడే మీకు పాజిటివ్ రిజల్ట్ అనేది వస్తుంది. సో ఫైల్ నెంబర్ 2 ఎవరైతే ఫైల్ నెంబర్ 2 చూస్ చేసుకున్నారో వాళ్ళకి సంబంధించిన రీడింగ్ తీద్దాము. 9 ఆఫ్ పెంటికల్స్, 8 ఆఫ్ పెంటికల్స్, కింగ్ ఆఫ్ కప్స్, ఏస్ ఆఫ్ స్వర్డ్స్, 3 ఆఫ్ స్వర్డ్స్, ద డెవిల్. ఎవరైతే ఫైల్ నెంబర్ 2 చూస్ చేసుకున్నారో మీ పార్ట్నర్ తప్పకుండా మీ లైఫ్ లోకి వస్తారండి, కానీ మంచి ఉద్దేశంతో మాత్రం కాదు. మీ పార్ట్నర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఏదో ఎక్స్పెక్ట్ చేసే వస్తున్నారు. ప్రెజెంట్ కాదు, పాస్ట్ లో కూడా వాళ్ళు మీ మీద లవ్ తో మాత్రం మీ లైఫ్ లోకి రాలేదు.
వాళ్ళు మీ దగ్గర ఉన్న మీ స్టేటస్ ని చూసి అయినా ఇవ్వండొచ్చు, మీ మనీ పరంగా అయినా ఇవ్వండి, బ్యూటీని చూసి అయినా, ఇలాంటి ఏదో ఒక విషయంలోనే వాళ్ళు ఎడిక్ట్ అయ్యి మాత్రమే మీ లైఫ్ లోకి వచ్చారు తప్ప మీ మీద ప్రేమతో మాత్రం రాలేదు. మీరు కొంచెం, నాకు తెలిసి మీరు కొంచెం మంచి రిచ్ పర్సన్ కూడా అయి ఉండొచ్చు. రిచ్ ఫ్యామిలీ అంటే ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ కూడా మంచిగా ఉండి ఫైనాన్షియల్ గా కూడా కొంచెం సెటిల్ అయిన ఫ్యామిలీ అయి ఉండొచ్చు. సో దాన్ని అడ్డం పెట్టుకుని మీరు ఎప్పుడైనా హెల్ప్ అడిగినా కూడా ఎప్పుడు కూడా వాళ్ళకి మీరు ఎప్పుడు ఏదో ఒక హెల్ప్ చేస్తానే ఉండేవాళ్ళు. సో దాని వల్ల కూడా ఏంటంటే మీరు వాళ్ళకి గిఫ్ట్లు ఇవ్వడం కానివ్వండి, గిఫ్ట్స్ రూపంలో మీరు తనకి ఏదో ఒక గిఫ్ట్ ఇవ్వడము, మీరు తనకి ఇస్తా ఉంటారు కానీ తన సైడ్ నుంచి ఎప్పుడు కూడా మీరు ఒక్క గిఫ్ట్ కూడా తీసుకున్నది ఉండదు. ఒకవేళ నోరు తెచ్చి మీరు ఏమైనా అడిగినా కూడా వాళ్ళు ఇవ్వడానికి కూడా రెడీగా ఉంటారు అన్నమాట. చిన్న చిన్న గిఫ్ట్లు కూడా వాళ్ళు ఇవ్వడానికి కూడా మనీ అవుతాయిలే, ఎందుకులే అవసరం అన్న ఫీలింగ్ లోనే ఉంటారు తప్ప ఏమైనా అడిగినా కూడా ఇచ్చే రకాలు కాదనమాట. మీరు మాత్రం వాళ్ళకి ఎప్పుడు ఏదో ఒకటి తనకి అడగకుండానే ప్రతిదీ చేసి పెట్టడము, మనీ పరంగా కానివ్వండి, హెల్ప్ చేయడం కానివ్వండి, తను ఏమైనా డల్ గా ఉన్నా తనని యాక్టివ్ చేయడానికి కానివ్వండి, తనతో మాట్లాడితే మీ లైఫ్ చాలా హ్యాపీగా ఉంటుంది అన్న ఫీలింగ్ లో మీరు ఉంటారు. కానీ ఏంటంటే తను ఏంటంటే తన స్వార్థం కోసం మాత్రమే మీరు లైఫ్ లోకి వస్తున్నారు. ఇప్పుడు ఏదైతే నో కాంటాక్ట్ సిచ్యువేషన్ జరిగిందో ఇది మీకు మంచిగా జరిగింది. సో తప్పకుండా ఈ ఈ రిలేషన్ ఏదైతే ఉందో దీన్ని మీరు కంటిన్యూ చేయకపోవడమే మంచిది. ఎందుకంటే తను మీ బ్యాక్గ్రౌండ్ లో ఉన్న వాటి చూసిన లవ్ చేస్తున్నారు తప్ప మీ ప్రేమను చూసి మాత్రం లవ్ చేయట్లేదు. దానికోసం మళ్ళీ రీయూనియన్ అవ్వాలని అయితే అనుకోవట్లేదు. మీరంతా మంచి వాళ్ళు లేరన్నట్లుగా వాళ్ళ అవసరానికి ఎలా బిహేవ్ చేస్తారంటే మీ అంత మంచి వాళ్ళు ఎవరు లేనట్టుగా మ్యానిపులేట్ చేసేస్తారనమాట. ఎప్పుడైతే వాళ్ళు అవసరాలకి నో చెప్పారు, ఇప్పుడు వాళ్ళు ఏదైనా మిమ్మల్ని అడిగారనుకోండి, రిక్వెస్ట్ అంటే మీరు ఎంత మంచి వాళ్ళు, మీ మీద ఎంత ప్రేమ ఉందో అన్నట్టుగా వాళ్ళు నటిస్తారనమాట. ఒకవేళ మీరు లేదు ఏమైనా అడిగినప్పుడు ఇవ్వలేదు అనుకోండి, వెంటనే వాళ్ళ నిజస్వరూపం అనేది, వాళ్ళ బ్యాక్ ఉన్న డెవిల్ మెంటాలిటీ అనేది బయటకు వచ్చేస్తుంది. వాళ్ళు ఎక్కువసేపు కూడా దాచలేరు అనమాట ఆ మెంటాలిటీని. ఒక్కసారి మీరు నో చెప్పి చూడండి, వాళ్ళ మెంటాలిటీ ఏంటనేది బయటకు అప్పుడే వచ్చేస్తుంది. అలాంటి దానివి ఇలాంటి దానివి నువ్వు అది చేస్తావు ఇది మీరు ఎన్నైనా చేయండి, ఇలాంటి వాళ్ళు ఎప్పటికీ మారరు. వాళ్ళు ఏంటంటే వాళ్ళ స్వార్థానికి వాళ్ళు మీ లైఫ్ లోకి రావడము, ఆడుకోవడము, యూజ్ చేసుకోవడము, ఫర్దర్ గా ఇంకేమైనా అవసరమైతే రావడం ఇదే చేస్తారు తప్ప పైకి ఎలా చెప్తారంటే మీరు అంటే ఎంత ప్రేమ ఉందో అని చెప్పి మ్యానిపులేట్ చేస్తూ ఉంటారు ఎప్పుడు కూడా మిమ్మల్ని. మీరేంటంటే సాఫ్ట్ నేచర్ అండ్ మీరు కొంచెం నిదానంగా ఉండే పర్సన్ కాబట్టి మీరు ఎప్పుడు కూడా తన సైడ్ నుంచి ప్రేమను మాత్రమే కోరుకుంటున్నారు. దాని వల్ల మీరు ఎప్పుడు కూడా చాలా సార్లు మీరు తనకి మనీ పరంగా అడగకుండానే ఇచ్చిన రోజులు కూడా ఉన్నాయి. ఎందుకంటే మీరు అర్థం చేసుకుంటారు అనమాట, మేబీ ఏదైనా ప్రాబ్లం ఉందేమో అని అర్థం చేసుకుని. కానీ తన ఏంటంటే నెగిటివ్ ఆలోచనలు ఉన్నాయి. కానీ అండ్ అతనికి ఏంటంటే చాలా బ్యాడ్ హ్యాబిట్స్ కూడా ఉండొచ్చు. మేబీ అది డ్రింకింగ్ అవ్వచ్చు, బెట్టింగ్స్ అవ్వచ్చు, లేకపోతే వేరే అమ్మాయిలతో మాట్లాడడం కానీ. మీరు ఒక క్రెడిట్ కార్డ్ లాగా వాళ్ళకు ఉన్నారనమాట. అందుకోసమే ఇప్పుడు ప్రెసెంట్ నో కాంటాక్ట్ లో ఉన్నా కూడా మళ్ళీ వాళ్ళు రీయూనియన్ అవ్వాలని అనుకుంటారు. ఎందుకు అనుకుంటారంటే సేమ్ దీనికోసం మాత్రమే, మనీ కోసం మాత్రమే, తన తన లగ్జరీ లైఫ్ కోసము, తనకి ఏదైతే మెటీరియల్ లైఫ్ కోసమే వాళ్ళు మీ లైఫ్ లోకి వస్తున్నారు. సో ఏదైతే ఇప్పుడు ప్రెజెంట్ జరిగిందో వాళ్ళు ఎట్లా మ్యానిపులేట్ చేస్తారంటే మాటలతో మిమ్మల్ని మాయ చేసేస్తారనమాట. నిన్ను మిస్ అవుతున్నాను, నువ్వు అది ఇది అని చెప్పి మిమ్మల్ని పొగిడేయడము. అలా చేసినాక చివరికి ఏది ఉంటదంటే చివరికి వాళ్ళ అవసరాలు ఏదో ఒకటి చెప్పడమే ఉంటది అనమాట. ఒకసారి మీరు నో చెప్పి చూడండి. మీ దగ్గర మనీగా అడిగారు అనుకోండి, మనీ ఉన్నా కూడా లేవు నా దగ్గర అనండి, వెంటనే వాళ్ళ రియాక్షన్ అనేది చేంజ్ అయిపోతుంది. అదే మీరు మనీ ఇచ్చారనుకోండి, అక్కడ వాళ్ళకి ఎక్కడ లేని ప్రేమ అంతా వచ్చేస్తుంది అనమాట. ఎందుకంటే అప్పుడు కొంచెం సేపు మాత్రమే, పోనీ అది కంటిన్యూ అవుతుంది అంటే కంటిన్యూ అవ్వదు, మళ్ళీ వాళ్ళకి అవసరం అయ్యేదాకా ఇదే కంటిన్యూ అవుతుంది. వాళ్ళ ప్రేమ అనేది చూపించరు. ఉంటేనే కదా చూపించడానికి. వాళ్ళ అవసరాలకి వాళ్ళు మీ లైఫ్ లోకి వస్తున్నారు, వాళ్ళ అవసరాలు తీర్చుకోవడానికి వస్తున్నప్పుడు ప్రేమ ఎక్కడి నుంచి వస్తుంది? పైకి చెప్పడానికి మాటలు చెప్తారని, మీరంటే ఇష్టము అది ఇదని చెప్తారు, కానీ లోపలైతే అదేం లేదు. వాళ్ళకి లోపలైతే ఉందల్లా డెవిల్ ఎనర్జీసే ఉన్నాయి. వాళ్ళు ఎవరైతే డెవిల్ అయితే ఎట్లా మనకి క్రియల్ గా ఉంటుందో, కన్నింగ్ నేచర్ తో ఉంటుందో, అవసరాలకి ఉంటారో, వాళ్ళు కూడా అలాంటి వాళ్ళు అనమాట. వాళ్ళకి అవసరమైనప్పుడు ఎంత అయినా కూడా మీతో ప్రేమగా మాట్లాడతారు. అప్పుడు టైం ఎక్కడ లేని టైం వస్తుంది, వాళ్ళు ఏం చేస్తున్నా కూడా మీకు టైం ఇస్తారనమాట. అదే వాళ్ళకి అవసరం లేదనుకోండి మీతో ప్రెజెంట్,
ఇప్పుడు ప్రజెంట్ మీతో ఏదైనా అవసరం లేదనుకోండి, వాళ్ళకి అసలు చాలా బిజీగా ఉన్నట్టుగా నటిస్తారనమాట. ఏంటంటే వాళ్ళు ఏం పని చేస్తున్నా కూడా నేను బిజీగా ఉన్నానో ఏదో ఒకటి రీజన్ చెప్తా ఉంటారనమాట. ఒకవేళ ఏమైనా అడిగినా, నార్మల్ గా మీరు అడిగినా కూడా దాన్ని సీరియస్ అయిపోవడము, రాంగ్ గా చెప్పడము, నెగిటివ్ గా పోర్ట్రేట్ చేయడం, ఇవన్నీ చేస్తూ ఉంటారు. సో ప్రెజెంట్ వాళ్ళు ఎడిక్షన్ లో కూడా ఉన్నారు. ఆ ఎడిక్షన్ బెట్టింగ్ ఇవ్వనివ్వండి, కొంచెం వీళ్ళు ఏంటంటే మనీ మైండెడ్ ఉంటారు అనమాట. మనీ ఎంతసేపు వీళ్ళకి మనీ మైండెడ్ గా ఉంటారు. మీ మనీ కానివ్వండి, మీ స్టేటస్ ని చూసి మాత్రమే వారు మీ లైఫ్ లోకి వచ్చారు. అండ్ మీ మెంటాలిటీ కూడా కొంచెం సాఫ్ట్ నేచర్ కాబట్టి, మీరు ఎవరైనా మనీ అడిగినా కూడా వెంటనే ఇచ్చేసే నేచర్ కాబట్టి, అండ్ మీ వీక్నెస్ అన్ని కూడా వాళ్ళకి చెప్పేశారనమాట. మీ మెంటాలిటీ అవనివ్వండి, తన మీద మీకున్న ప్రేమ కానివ్వండి, ఇవన్నీ చెప్పేయడం వల్ల తను ఆ వీక్నెస్ తోనే ఆడుకుంటున్నారు అనమాట. కానీ తను మిమ్మల్ని మోసం చేయడానికి వచ్చినా, ఇప్పుడు ఈ రోజు మోసం చేయొచ్చండి, ఈ రోజు మోసం చేయొచ్చు. తను హ్యాపీగా మీ లైఫ్ లోంచి ఏదో మనీ తీసుకునో లేకపోతే ఇంకోటి తీసుకుని వెళ్తాడు. ఓకే, ఏదో ఒక రోజు అనేది తెలుస్తుంది. తర్వాత రేపు బాధ పెట్టేసి మిమ్మల్ని వద్దనుకుని వెళ్ళిపోతాడు. కానీ తను ఏదైతే చేశాడో అది ఎప్పటికీ మళ్ళీ తిరిగి రాదంటారా? తప్పకుండా వస్తుంది. మీకు ఎంతైతే పెయిన్ ఇచ్చారో, ఎంతైతే మోసం చేశారో దానికి 100 రెట్లు ఎక్కువగా వస్తుంది తప్పకుండా. ఎందుకంటే ఎవరైతే సిన్సియర్ గా ఉన్నారో వాళ్ళని మోసం చేసి బాధ పెట్టడం వల్ల, మాటలతో హింసించడం వల్ల, అండ్ ఏదో ఒక రకంగా మోసం చేయడం వల్ల తప్పకుండా వాళ్ళకి ఆ కర్మ అనేది అతి తొందరలోనే వాళ్ళకి మళ్ళీ తిరిగి అనేది వస్తుంది. అండ్ వాళ్ళు ఇప్పుడు ఏదైతే మీకు పెయిన్ ఇచ్చారో దానికి 100 రెట్లు వాళ్ళు అనుభవిస్తారు. మేబీ అది వెంటనే జరగకపోయినా ఏదో ఒక రోజు కంపల్సరీ వస్తుంది. ఆ రోజు అనుకుంటారు, నేను చేసిన కర్మ వల్ల నాకు లైఫ్ ఇలా అయిందని చెప్పి వాళ్ళు తప్పకుండా అనుకుంటారు. సో మీరు ఎవరైతే ఉన్నారో, మీరు కొంచెం మీ పార్ట్నర్ వస్తే గనక మీరు కొంచెం అలర్ట్ గా ఉండండి. అలర్ట్ గా ఉండి వాళ్ళకి ఏది కూడా ఇచ్చేస్తాను అని చెప్పి కమిట్మెంట్ ఇవ్వకండి. ఇక్కడ మనీ పరంగా వచ్చిన అంటే ఇన్ని రోజుల నుంచి మాట్లాడకపోయినా ఇచ్చేయకపోయినా ఏం ఉండదు వాళ్ళకి. ఇప్పుడు ఎంత ప్రేమ అంటే అవసరానికి ఎలా మాట్లాడతారంటే, మీరు లేకపోతే ఉండలేరు అన్నంతగా, మీకు కావాలంటే మీకోసం చచ్చిపోతా అన్నట్టుగా మాట్లాడతారు. మీ తర్వాత ఎవరైనా అన్నట్టుగా కూడా మాట్లాడతారు. అక్కడ అవన్నీ ఉట్టి మాటలే, లోపల ఏం ఉండదు. వాళ్ళ అవసరానికి మీరు వాడుకునేంత వరకు మాత్రమే. వాళ్ళ అవసరాలకి, వాళ్ళ ఏదైతే లగ్జరీ లైఫ్ కావాలో, వాళ్ళు ఏవైతే ఎడిక్షన్ లో ఉన్నారో వాటన్నిటికీ మనీ కావాలి. మీ సైడ్ నుంచి హెల్ప్ ఉంటది కాబట్టి, ఎప్పుడు కూడా అడిగిన అడగకపోయినా ఇస్తారు కాబట్టి వాళ్ళు మీ దగ్గరికి వస్తున్నారు. మళ్ళీ మీరు అలర్ట్ గా ఉండండి. తప్పకుండా అలాంటి వాళ్ళకి ఏంటంటే వాదించమాకండి, వాళ్ళతో డిస్కషన్. ఇలాంటి వాళ్ళతో వాదించడం కూడా వేస్ట్ అనమాట. వీళ్ళకి ఏంటంటే ఎంత దూరంగా ఉంటే మీరు అంత మంచిగా హ్యాపీగా ఉంటారు, మీ లైఫ్ బాగుంటది. కానీ ఇప్పుడు దాకా నన్ను మోసం చేశారు కదా, వేసిస్తే మరి ఇప్పుడు కానీ నేను వాళ్ళ మాయలోనే ఉన్నాను, నాకు కావాలనిపిస్తుంది అంటే అది మీ ఇష్టం అండి. మీరు మళ్ళీ బాధపడ్డము, మళ్ళీ దాంట్లోకి వెళ్ళి ఇప్పుడు ఉన్న ప్రజెంట్ సిచ్యువేషన్ మీకు ఏదైతే మంచి జరిగిందో, బ్రేకప్ లో కానీ నో కాంటాక్ట్ లో సిచ్యువేషన్ లో ఉన్నారో ఇది మీకు మంచి జరిగింది. ఇప్పుడైనా రిలీజ్ అయ్యి చెప్పి బయటకు వచ్చేసారనుకుంటే ఈ పెయిన్ అనేది కొంతే ఉంటది. దీన్ని మళ్ళీ తీసుకెళ్లి మళ్ళీ కంటిన్యూ చేస్తే వాళ్ళ బిహేవియర్ ఎప్పటికీ మారదండి. వాళ్ళు ఎప్పుడు కూడా ఎదుటి వాళ్ళని బ్లేమ్ చేసి వాళ్ళ అవసరాలకి ఎదుటి వాళ్ళని మోసం చేసే, మ్యానిపులేట్ చేసే పర్సన్సే. ఈ రోజు కాకపోయినా రేపైనా కూడా ఆ పెయిన్ ఎక్కువగానే మీకు కనిపిస్తుంది. సో దాన్ని దృష్టిలో పెట్టుకొని మీరు వాళ్ళు వచ్చినప్పుడు ఎలా తీసుకోవాలి, డెసిషన్ ఏం తీసుకోవాలి అనేది మీరు కరెక్ట్ గా తీసుకోండి. సో ఇది ఫైల్ నెంబర్ 2 వాళ్ళకి సంబంధించిన రీడింగ్ అనేది. ఫైల్ నెంబర్ 2 వాళ్ళకి యూనివర్స్ గైడెన్స్ కార్డు కూడా తీద్దాం మనం. తప్పకుండా వస్తారు వాళ్ళు. ఎందుకంటే వాళ్ళు మనీ మైండెడ్. వాళ్ళకి ఎప్పుడు కూడా ఇప్పుడు మీ దగ్గర వాళ్ళు మోసం చేసినా వేరే వాళ్ళ దగ్గర మోసపోయే మళ్ళీ మీ కాళ్ళ దగ్గరికి రావాల్సి వస్తుంది. వాళ్ళు పైకి ఎంత చెప్తారంటే మనీ అవసరమైనప్పుడు ఎలా ఉంటదంటే కాళ్ళు పట్టుకుంటారు అనమాట. మనీ అవసరం తీరిపోయినాక ఆ నెక్స్ట్ డేనే వాళ్ళ బిహేవియర్ అనేది చేంజ్ అయిపోతుంది. అప్పుడు మళ్ళీ ఎక్కడ లేని తప్పులన్నీ ఎత్తి చూపిస్తా ఉంటారు అనమాట. మనుషులు అన్న వాళ్ళు అయితే అట్లాంటి పనులు చేయరు. వాళ్ళు అట్లాంటి కాదు కదా, చెప్పాను కదా, డెవిల్ ఎనర్జీస్ వాళ్ళు. కాబట్టి వాళ్ళకి అలాంటి మెంటాలిటీ ఉందన్నమాట. అవసరం ఉన్నప్పుడేమో కాళ్ళు పట్టుకోవడము, అవసరం తీరిపోతేనేమో జుట్టు పట్టుకోవడం, ఇలాంటి రకాలు వీళ్ళు. సో వీళ్ళతో కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఒకవేళ మళ్ళీ వీళ్ళు వచ్చినా కూడా వాళ్ళ అవసరానికే వస్తారు. దాన్ని దృష్టిలో పెట్టుకుని మీరు ఎలా హ్యాండిల్ చేసుకుంటారు అనేది మీ చేతుల్లోనే ఉంది. యూనివర్స్ అయితే గైడెన్స్ అదే, మీకు జాగ్రత్తగా ఉండమని, వాళ్ళతో జాగ్రత్తగా హ్యాండిల్ చేయమని.
ఆపర్చునిటీ, వాళ్ళు మళ్ళీ కావాలని చెప్పి మీ లైఫ్ లోకి వస్తారు. ఎందుకు? మళ్ళీ మీతో ప్రేమగా మాన్నట్టు నటిస్తారనమాట. నటించి వాళ్ళు మళ్ళీ ఏంటంటే మీ లైఫ్ లో మళ్ళీ మీరేమనుకుంటారంటే నా లైఫ్ లో మళ్ళీ హ్యాపీనెస్ వచ్చింది అన్న ఫీలింగ్ లో మీరు ఉంటారు. అది అన్ని రోజులు ఉండదు, ఎక్కువ సేపు కూడా ఉండదు మీకు. బి అసెట్, మీరు చాలా యాక్టివ్ గా ఉండి ఏదైతే ఇప్పుడు ప్రెసెంట్ సిచ్యువేషన్ ఉందో దాని గురించి కొంచెం మంచిగా తెలుసుకొని ఎందుకు వచ్చారు ఏంటి అనేది, మీరు ఊరికనే కమిట్ అయిపోయి ఎక్కువగా హ్యాపీనెస్ ఫీల్ అయిపోయి వచ్చేస్తున్నారు కదా అనే ఫీలింగ్ అవ్వకుండా పీస్ఫుల్ రిజల్యూషన్ అంటే పీస్ఫుల్ గా ఆలోచించండి. అసలు తను ఎందుకు వచ్చారు, ఎందుకు వచ్చాడు, ఇప్పుడు అంటే అమ్మాయి అవనివ్వండి అబ్బాయి అయినా సేమ్, ఎందుకు వచ్చారు, ఎందుకు ఇలా జరుగుతుంది, అసలు ఏంటనేది డిస్కస్ చేయండి. మీరు ఇప్పుడు ప్రెజెంట్ తన అవసరానికి వచ్చాడు కాబట్టి మీరు బయటికి వెళ్ళమన్నా వెళ్తారు. నంది అంటే నంది అంటారు, పంది అనమంటే పంది కూడా అంటారు అనమాట. అలా మ్యానిపులేట్ చేస్తారు అనమాట మిమ్మల్ని. సో మీరే చెప్తే చేస్తారు, ఎందుకంటే వాళ్ళ అవసరానికి అలా చేసే రకాలు అనమాట. అప్పుడు ఎక్కడ లేని టైం వచ్చేస్తుంది, ఎక్కడ లేని ప్రేమ వచ్చేస్తుంది, అన్నీ వస్తాయి. వీళ్ళకి లవ్ అనేది లేదు కాబట్టి వాళ్ళకి లవ్ రీడింగ్ కూడా అనవసరం అనమాట. హిడెన్ ఫీలింగ్స్ అనేవి. మీరు సెల్ఫ్ కేర్ ఏమి తీసుకోవాలని చూద్దాము. అలా గట్టిగా ఎక్కడో తగులుతుంది, అప్పుడు బుద్ధి వచ్చిద్ది అనమాట. ఐ ఆమ్ విల్లింగ్ టు ఫైండ్ హ్యాపీనెస్ ఇన్ ఈచ్ మూమెంట్. ప్రతి మూమెంట్ ని కూడా, హ్యాపీనెస్ ని కూడా మీరు ఏదైతే అచీవ్ చేయాలనుకుంటున్నారో దాంతో మీరు హ్యాపీనెస్ ని ప్రతి మూమెంట్ ని కూడా అచీవ్ చేయడానికి యూజ్ చేసుకోండి. ద వరస్ట్ ఎనిమీ ఆఫ్ క్రియేటివిటీ ఇట్ సెల్ఫ్ డౌట్. ఏదైతే మన వరస్ట్ ఎనిమీ ఏంటంటే మన క్రియేటివిటీ, మనకి ఏదైతే టాలెంట్ ఉందో మన మీద మనం నమ్మకుండా డౌట్ గా ఉండడమే అది పెద్ద ఎనిమీ అనమాట మనకి. ఐ చూస్ టు లీవ్ ఇన్ ఎ వే దట్ విల్ బ్రింగ్ పీస్, జాయ్ అండ్ హ్యాపీనెస్ టు మై సెల్ఫ్. ఐ చూస్ టు లీవ్ ఇన్ ఎ వే. మీరు ఏదైతే ఉండాలనుకుంటున్నారో అది మీరు ఒక మంచి దారి అనేది చూస్ చేసుకుంటే గనక మీ లైఫ్ లో పీస్ అంటే శాంతిని అండ్ ప్రశాంతతని, ఎంజాయ్మెంట్ ని, హ్యాపీనెస్ ని, ఫ్రీడమ్ ని తీసుకొస్తుంది మీ లైఫ్ లోకి. ఇది పైల్ నెంబర్ 2 వాళ్ళకి సంబంధించిన రీడింగ్. పైల్ నెంబర్ 2 ఎవరికైతే రెజొనేట్ అవుతుందో మీరు తప్పకుండా క్లైమ్ చేసుకోండి. కామెంట్ సెక్షన్ లో కామెంట్ అనేది క్లైమ్ చేసుకున్నట్టుగా కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. అలాగే లైక్ అనేది ఇవ్వండి. దానివల్ల ఏదైతే మీకు పాజిటివ్ గా రెజొనేట్ అయిందో మీ లైఫ్ లో చేంజ్ అవుతుంది, గుడ్ చేంజెస్ రాబోతున్నాయి, అవన్నీ కూడా రెజొనేట్ చేసుకోగలుగుతారు, క్లైమ్ చేసుకోగలుగుతారు. ఎవరైతే పైల్ నెంబర్ 3 చూస్ చేసుకున్నారో వాళ్ళకి సంబంధించి చూద్దాము. కింగ్ ఆఫ్ స్వార్డ్స్, ఎంపరర్, 3 ఆఫ్ ఫ్యాన్స్, 3 ఆఫ్ పెంటికల్స్, ఏస్ ఆఫ్ కప్స్, ఏస్ ఆఫ్ కప్స్, ఏస్ ఆఫ్ పెంటికల్స్, ఏస్ ఆఫ్ వ్యాండ్స్. వీళ్ళు ఎవరైతే ఉన్నారో మీ పార్ట్నర్ కానివ్వండి, మీ ఫ్రెండ్ కానివ్వండి, ఎవరైతే ఉన్నారో ఇప్పుడు నో కాంటాక్ట్ లో ఉన్న సిచ్యువేషన్ లో ఉన్న వాళ్ళు మళ్ళీ కాంటాక్ట్ అవుతారా లేదా అంటే వీళ్ళు కాంటాక్ట్ అయితే చేస్తారు తప్పకుండా, మళ్ళీ కాంటాక్ట్ అయితే అవుతారు తప్పకుండా. ఈ మీ పార్ట్నర్ ఎవరైతే ఉన్నారో 90% మగవాళ్ళే అనమాట. మీరు వీడియో చూసే వాళ్ళందరూ లేడీసే అయి ఉంటారు. 90% లేడీసే ఉన్నారు, ఒక 10% మాత్రమే జెంట్స్ ఉన్నారు. అంటే మీ పార్ట్నర్ గురించి, మీ పార్ట్నర్ జెంట్స్ అనమాట. ఇప్పుడు చూసే వాళ్ళందరూ 90% లేడీస్ మాత్రమే చూస్తున్నారు. మీ పార్ట్నర్ మిమ్మల్ని కంపల్సరీ కాంటాక్ట్ అవుతారంటే డైరెక్ట్ గా వాళ్ళే కాంటాక్ట్ అవుతారని కదండి. మాక్సిమం వాళ్ళు ఏంటంటే బ్లాక్ లో ఉంటే కనుక బ్లాక్ లో ఉండి తీసి పెడతారనమాట. ఎలాగో మీరు మెసేజ్ చేస్తారు అందుకని చెప్పి బ్లాక్ లోనే తీసి పెడతారు అంతే. ఎందుకంటే మీ పర్సన్ చాలా ఈగోయిస్ట్ పర్సన్. మీ పార్ట్నర్ ఎవరైతే ఉన్నారో చాలా ఈగో ఎక్కువ. ఎప్పుడైనా రూల్స్ అండ్ రెస్ట్రిక్షన్ చేస్తారు, డామినేట్ చేస్తారు అనమాట. ఏదైనా కూడా తను చెప్పినట్టే వినాలి, తను ఏం చేస్తే అది కరెక్ట్. తను తప్పు చేసినా కూడా అది ఒప్పుకోవడానికి రెడీగా ఉండదు. ఎందుకంటే తనను తాను ఎప్పుడు కూడా తక్కువ చేసుకునే పర్సన్ కాదు కాబట్టి.
అంటే వీళ్ళకి యాటిట్యూడ్ ఎంత ఉంటుంది అంటే చాలా యాటిట్యూడ్ చూపిస్తారు. అంటే వీళ్ళైతే చూపిస్తారు, వీళ్ళ దగ్గర ఎవరైనా చూపిస్తే నచ్చదు వీళ్ళకి. వీళ్ళు డామినేట్ చేస్తారు. ఈగోయిస్ట్ పర్సన్, తానే గొప్ప, తాను చెప్పేదే కరెక్ట్, తానే గొప్ప, తానకన్నా ఎవరు గొప్ప కాదు, తనకు తానే గొప్ప అని ఫీల్ అవుతా ఉంటారు. తనకు తానే గొప్ప అని ఫీల్ అవుతున్నారంటే వాళ్ళు అంత గొప్ప వాళ్ళేం కాదు. తన మూర్ఖత్వమును తను చేసే పనులకి వెనక్కి తిరిగి చూసుకుంటే గనక తను ఎంత మూర్ఖత్వంగా చేస్తున్నారో, ఎలాంటి వాడని తనే తెలుసుకుంటారు. కానీ వీళ్ళు అది తెలిసినా కూడా ఒప్పుకునే రకాలు కాదనమాట. ఎందుకంటే వీళ్ళకి ఉన్న ఈగో కానివ్వండి, యాటిట్యూడ్ కానీ, వేరే వాళ్ళని బాధ పెట్టే మెంటాలిటీ కానివ్వండి, అది ఎప్పటికీ మారదు అనమాట. వాళ్ళు వచ్చేదాకా కూడా ఇదే మెంటాలిటీ ఉంటారు వాళ్ళు. వీళ్ళు ఎదుటి వాళ్ళని ఈజీగా ఏదో ఒకటి అనేయడంలో నోరు అనేది అదుపులో ఎప్పుడు ఉండదు అనమాట. ఎంత ఏ విధంగా మాట్లాడతారంటే ఇన్స్టెంట్ గా, ఇప్పుడు ఎవరైనా ఏదన్నా పక్కకు జరుగు అన్నారు అనుకోండి, ఒకవేళ సీరియస్ గా అన్నారు అనుకోండి, దానికి కూడా రియాక్ట్ అయిపోయి వాళ్ళతో గొడవ పడ్డము, అవసరమైతే దాన్ని అదేంటి గోడితో పోయేదాన్ని గొడ్డల్లాగా తెచ్చుకుంటారంటారు చూడండి, ఆ టైప్ లో అనమాట వీళ్ళు. గొడవ పడాలంటే ముందుంటారు. ఎవరన్నా వాళ్ళ జోలికి వచ్చారా ఇంక వాళ్ళకి రచ్చేగా, వాళ్ళకి ఇంకా చుక్కలు చూపిస్తారనమాట. అంటే వాళ్ళ గొప్పతనం అన్న ఫీలింగ్ లో ఉన్నారు, అదేం గొప్ప ఏం కాదు. ఎవరితో అయినా గొడవ పడ్డము, ఎవరితో ఒకరిని ఏదో ఒకటి అనేయడము, అది గొప్పతనం అండి. ఎప్పుడు కూడా ఎవరికి కూడా గొప్పతనం కాదు. ముందు ఏదైనా ఒకవేళ ఎదుటి వాళ్ళు రాంగ్ చేసినా కూడా వాళ్ళది ఏం రాంగ్ జరిగింది, అక్కడ సిచ్యువేషన్ ఏం జరిగిందని తెలుసుకున్నాక మీరు రియాక్ట్ అయితే అది కరెక్ట్. మనకి ఏ చేస్తే అదే చేయడము, ఇచ్చేయడము, తర్వాత అయిపోయినాక చూసుకోవడము. ఒకవేళ మీ తొందరపాటులో ఒకరి ప్రాణాలు తీసేస్తారు, లేకపోతే కొడతారు, ఆ కొట్టినప్పుడు పొరపాటున వాళ్ళ ప్రాణాలు పోతాయి. మీరు తర్వాత ఆలోచించుకున్నాక ఓకే నేను తప్పైపోయిందని చెప్పినంత మాత్రం ఆ ప్రాణాలు, పోయిన ప్రాణాలు తీసుకొచ్చిస్తారా ఎవరుగా? ఇలాంటి మెంటాలిటీ అనేది మార్చుకోండి కొంచెం అయినా. పైకేమో తీయగా మాట్లాడడము, సాఫ్ట్ గా మాట్లాడతారు, కానీ లోపల అంతా కూడా ఈగో ఎక్కువ ఉంటది అనమాట. ఏంటంటే వీళ్ళు ఎదుటి వాళ్ళకి ఛాన్స్ ఇవ్వరనమాట. ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు మీ సైడ్ నుంచి నో కాంటాక్ట్ లో ఉన్నారు కాబట్టి మీ సైడ్ నుంచి ఏం జరుగుతుందో వాళ్ళు తెలుసుకోవట్లేదు కాబట్టి అందుకని చెప్పి మళ్ళీ కాంటాక్ట్ అవడం కానీ, లేకపోతే బ్లాక్ లో ఉంటే బ్లాక్ లో ఉండి తీసి మీరు వాళ్ళు మీకు నో కాంటాక్ట్ లో ఉన్న వాళ్ళు ఎలాంటి పర్సన్ అంటే ఎప్పుడు మిమ్మల్ని స్పై చేస్తూ ఉంటారు అనమాట. మీరు ఏం చేస్తున్నారో, ఆన్లైన్ లో ఉన్నారా లేదా, బ్లాక్ చేసుకున్న బ్లాక్ లో తీసి మీరు ఎప్పుడు ఆన్లైన్ లో ఉన్నారు, ఏ టైంలో ఏం చేస్తున్నారు, అవన్నీ చెక్ చేస్తారు. ఇన్స్టాగ్రామ్ కానివ్వండి, వాట్సాప్ కానివ్వండి, ఫేస్బుక్ కానివ్వండి, ఇవన్నీ చెక్ చేసుకుంటా కూర్చునే రకాలు అనమాట. ఎంతసేపు ఆన్లైన్ లో ఉన్నారు, ఎవరితో ఏం మాట్లాడుతుందో, ఏం చేస్తుందో. ఒకవేళ ఆన్లైన్ లో పొరపాటున మనం ఉన్నా కూడా ఎవరితో చేస్తున్నట్టు ఉంది అన్న మెంటాలిటీ ఉన్న పర్సన్ అనమాట. అంతేగాని ఎప్పుడు కూడా సాఫ్ట్ గా మాట్లాడడం కానీ, సాఫ్ట్ గా ఆలోచించడం కానివ్వండి, మంచిగా ఆలోచించడం కానీ, ఇవేమి చేసే పర్సన్ కాదు. వాళ్ళ అవసరాలకి మిమ్మల్ని మ్యానిపులేట్ చేసి మాట్లాడే అవసరాలు తీర్చుకునే పర్సనే. అంటే వీళ్ళు ఏంటంటే మళ్ళీ వేరే థర్డ్ పార్టీ ఇష్యూలో కూడా వీళ్ళకి ఉండొచ్చు కూడా. వీళ్ళు ఏంటంటే దాని వల్ల కూడా మిమ్మల్ని నో కాంటాక్ట్ సిచ్యువేషన్ లో ఉంచవచ్చు. ఎందుకంటే వాళ్ళ సైడ్ నుంచి వాళ్ళకి ఏది ప్రాబ్లం అవ్వకూడదు. ఫర్దర్ గా ఫ్యూచర్ లో అయినా కూడా మీరు వాళ్ళకి ఎలాంటి ప్రాబ్లం క్రియేట్ చేయకూడదు. వీళ్ళు ఎలాంటి పర్సన్ అంటే వాళ్ళు ఎప్పుడు కూడా మిమ్మల్ని మీ సైడ్ నుంచి వాళ్ళకి ఎలాంటి ప్రాబ్లం క్రియేట్ అవ్వకూడదు. అంటే వాళ్ళు ఏదైనా చెప్పడానికి ఎట్లా చెప్తారంటే నేను చూసుకుంటే ఏదైనా వస్తే నేను చూసుకుంటా అంటారు. అక్కడ అవసరమైనప్పుడు అక్కడ ఏం ఉండదు, నీకు నువ్వే నాకు నేనే అంటారు అనమాట. వాళ్ళ సేఫ్టీ చూసుకుంటారు. ఎక్కడ మీ వల్ల వాళ్ళకి ప్రాబ్లం క్రియేట్ అవుతుందో, ఫ్యామిలీ డిస్టర్బెన్స్ అవుతుందో, ఇంకొకటి వస్తుందో అని చెప్పి భయపడిపోతారు అనమాట. పిరికి వాళ్ళు అనమాట. పైకి చూపించడానికి ఇలా చూపిస్తున్నారు కానీ ఎంత పిరికంటే ఎక్కడ వాళ్ళ సేఫ్టీ కోసము, వాళ్ళ సెల్ఫిష్ కోసము వేరే వాళ్ళ జీవితం నాశనమైనా పర్లేదు అనమాట వీళ్ళకి. అలాంటి క్రూయల్ మెంటాలిటీ ఉన్న వాళ్ళు వీళ్ళు. వాళ్ళు సేఫ్ గా ఉంటే చాలు, వాళ్ళ ఫ్యామిలీ సేఫ్ గా ఉంటే చాలు, వాళ్ళు బాగుంటే చాలు. మీరు బాగుండడానికి పక్కన వాళ్ళ జీవితాలతో ఆడుకోవడం ఎందుకు, పక్కన వాళ్ళ లైఫ్ లోకి వచ్చి ఇన్వాల్వ్ అయ్యి చెప్పి వాళ్ళ నాశనం చేయడం ఎందుకు? అది ఎక్కడ పోతుంది, మళ్ళీ తిరిగి మీకే వస్తుంది. ఇప్పుడు మనం బాగున్నాం కదా, మన ఫ్యామిలీ బాగున్నాం కదా అని అనుకుంటే ఫ్యూచర్ లో అనుభవించేది మీరు, మీ ఫ్యామిలీనే. మీ వల్ల మీ ఫ్యామిలీస్ కూడా అనుభవిస్తారు. ఒకసారి ఒకవేళ వీళ్ళు ఏంటంటే ఒకవేళ వీళ్ళు ఏమైనా మాట్లాడదామన్నా కూడా ఒకసారి డిస్కస్ చేద్దాం. వీళ్ళు ఎలాగో అంత తొందరగా వినే రకాలు కాదు కాబట్టి మొండి వాళ్ళు, మూర్ఖులు కూడా. సో
సో వాళ్ళు ఏంటంటే వాళ్ళకి ఒకవేళ మీరు ప్రేమతో ఏమన్నా ఒకసారి డిస్కస్ చేద్దామా, మీకు ఏంటంటే మీరు సాఫ్ట్ నేచర్ అండ్ మీరు కొంచెం నిదానంగా ఆలోచించే పర్సన్ కాబట్టి మీరు ఏంటంటే కొంచెం ఆలోచిద్దాము, మాట్లాడుకుందాము, ఒకసారి కూల్ గా మాట్లాడుకుంటే మన అది ఏదైతే ఉందో మిస్అండర్స్టాండింగ్స్ ఉన్నాయో అన్ని పోతాయి అని అన్నా కూడా వాళ్ళు వినడానికి కాదు కదా, కనీసము చెప్పింది అర్థం చేసుకోవడానికి కాదు కదా, వినడానికి కూడా ట్రై చేయరు అన్నమాట. వాళ్ళ గోల వాళ్ళదే అనమాట. వాళ్ళు ఏదైతే చెప్తారో అదే చేయాలి వాళ్ళకి. అలాంటి మెంటాలిటీ ఉన్న పర్సన్ వాళ్ళే మిమ్మల్ని ఎప్పుడు డామినేట్ చేస్తూ ఉంటారు. నువ్వు అలా ఉండకు, ఇలా ఉండకు, ఇది చెయ్యి, అది చెయ్యి. వాళ్ళు మెసేజ్ చేసినప్పుడు మెసేజ్ చేయాలి. వాళ్ళు మీరు రోజంతా వెయిట్ చేస్తారు వాళ్ళ మెసేజ్ కోసం, అయినా చూసి కూడా రిప్లై ఇవ్వరు. అదే వాళ్ళు చేసినప్పుడు వెంటనే రిప్లై అయిపోతే వచ్చేస్తుంది, ఎక్కడ లేని కోపం వచ్చేస్తుంది. అప్పుడు రూల్స్ రెగ్యులేషన్స్ ఏంటేంటో అన్ని కూడా వస్తాయి. మరి వాళ్ళు చేసినప్పుడు ఏం గుర్తురావు. వీళ్ళు మళ్ళీ మీ లైఫ్ లోకి వచ్చినా బాధ పెట్టడానికే వస్తారన్నమాట. ఏంటంటే వాళ్ళ అవసరాలకి మిమ్మల్ని వాడుకోవాలి. ఏంటంటే మీరు ఒక ఆప్షన్ అన్నమాట. వాళ్ళ లైఫ్ లో ఎంజాయ్ చేసిన రోజులు ఎంజాయ్ చేయాలి, మీతో అవసరాలు తీర్చేసుకోవాలి. ఏదైనా ప్రాబ్లం వచ్చిందా చక్కగా సైడ్ అయిపోవాలి. వాళ్ళకంటూ ఎలాంటి ప్రాబ్లం క్రియేట్ చేయకుండా, ఒకవేళ మీ సైడ్ ఏమైనా ప్రాబ్లం వచ్చింది అనుకోండి, మీరు వచ్చినా కూడా నాకు అనవసరం అన్నట్టుగా వాళ్ళ సైడ్ వాళ్ళు సేఫ్టీగా ఉంటారు అన్నమాట. వాళ్ళు వాళ్ళ ఫ్యామిలీ డిస్టర్బెన్స్ అవ్వకూడదు, ఇవే చూసుకుంటారు. అంతేగాని మీ సైడ్ నుంచి 1 మినిట్ కూడా ఒక్కసారి కూడా ఆలోచించరు. ఒకవేళ ఏమైనా ప్రాబ్లం అయిందేమో, ఏదైనా సిచ్యువేషన్ లో ఉందేమో అని కూడా కనీసం ట్రై కూడా చేయరు అనమాట. బానే ఉంటదిలే, ఏమవుతుందిలే. ఒకవేళ మీరు వచ్చినా కూడా అలాంటి ఫీలింగ్ లోనే ఉంటారు. పోతే పోయిందిలే అన్న ఫీలింగ్ లోనే ఉంటారు వీళ్ళకి. ఒకవేళ వీళ్ళు వచ్చినా కూడా ఒకళ్ళు సింగిల్ గా అయితే రారనమాట. వేరే వాళ్ళన్నా తీసుకుని ఒకవేళ మీరు పర్సనల్ గా ఒకసారి మీట్ అవుదాము అని చెప్పి మీ సాఫ్ట్ నేచర్ తో కొంచెం తనకి మార్చడానికి ట్రై చేసినా కూడా వాళ్ళు ఏంటంటే ఒక్కళ్ళే రాకుండా ఎవరో ఒకళ్ళని వెంట వేసుకుని వస్తారనమాట. అది ఫ్రెండ్స్ అవనివ్వండి, లేకపోతే వేరే థర్డ్ పార్టీ అవనండి, థర్డ్ పర్సన్ అయినా అవనివ్వండి, ఎవరో ఒకళ్ళని తీసుకొస్తారనమాట. వాళ్ళకి సింగిల్ గా వచ్చే ధైర్యం అయితే లేదు. ఎందుకంటే అవసరం ఉన్నప్పుడు అయితే సింగిల్ గానే వస్తారు. ఇప్పుడు ఏంటంటే వాళ్ళు తప్పు లేదని చూపించుకోవాలి కదా, అందుకని సింగిల్ గా అయితే రారనమాట. ఎవరో ఒకళ్ళని తీసుకుని వస్తారనమాట. ఎవరో ఒకళ్ళు తీసుకొచ్చి మాట్లాడేసి వెళ్ళిపోదాం అన్న ఇదిలోనే ఉంటారు తప్ప అంత ధైర్యం అయితే ఇప్పుడు ఉండదు అనమాట. అందుకని మిమ్మల్ని కోపము అండ్ మిమ్మల్ని ఫ్రస్ట్రేషన్ తెప్పించే ఒకవేళ కాంటాక్ట్ చేసినా కూడా మిమ్మల్ని రెచ్చగొట్టే మెంటాలిటీ ఉన్న పర్సన్ తను. మిమ్మల్ని ఏదో ఒకటి అనడము, బ్లేమ్ చేయడము, తిట్టడము, ఇలాంటివన్నీ చేస్తూ ఉంటారు. నీచంగా మాట్లాడడము, ఇవన్నీ పాస్ట్ లైఫ్ లో జరిగినాయి అని ఉంటే గనక అవన్నీ తవ్వుతా ఉండడము, ఇవన్నీ చేస్తారు. మరి పాస్ట్ లైఫ్ లో ఉన్నవన్నీ తెలిసే మీ లైఫ్ లోకి వచ్చినప్పుడు ఇప్పుడు ఈ రోజు ఎందుకు తప్పుగా కనబడతాయి అనేది వాళ్ళకే తెలియాలి. ఏంటంటే ఎప్పుడు కూడా పాస్ట్ లైఫ్ లో జరిగినవన్నీ, ఎందుకంటే అప్పుడు మంచిగా ఉన్నాయి, మీ లైఫ్ లోకి వచ్చినప్పుడు అన్ని మంచిగానే ఉంటాయి. ఎందుకంటే అప్పుడు వాళ్ళు మీకు నచ్చినట్టుగా మీరు ఏదంటే వాళ్ళు ఏదంటే మీరు అంటా ఉన్నారు కాబట్టి, వాళ్ళు ఏం చెప్పినా విన్నారు కాబట్టి, వాళ్ళకి ఏం కావాలన్నా చేశారు కాబట్టి, అప్పుడు ఏంటంటే మీ పాస్ట్ లైఫ్ లో ఏం జరిగినా కూడా వాళ్ళకి అనవసరమేనా అనమాట. అప్పుడు మీ మీద ఎక్కడ లేని ప్రేమ వచ్చేస్తుంది, మీరు ఒక దేవతలా కనిపిస్తారు. ఇప్పుడు ఏంటంటే మీరు ఎప్పుడన్నా వాళ్ళు అన్నది ఏదైనా అడిగినా ఇవ్వకపోవడం కానివ్వండి, లేకపోతే ఏదైనా చేయొద్దన్నది మీకు నచ్చినట్టుగానే మీరున్నా కూడా వాళ్ళకి నచ్చింది చేయకపోయినా కూడా వాళ్ళలో ఉన్న ఏదైతే ఏదైతే మొండితనం ఉందో, మూర్ఖత్వం ఉందో అదంతా కూడా బయటకు వస్తుంది అనమాట. సో వీరి విషయంలో కూడా మీరు కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఒకవేళ మాక్సిమం 99% ఏంటంటే వీళ్ళు బ్లాక్ చేసుకుని ఉంటే కనుక బ్లాక్ లో తీసి చూస్తూ ఉంటారు అన్నమాట. చూద్దాం చూస్తూ ఉంటారు, చేస్తుందా చేయదా, మళ్ళీ ఒకరోజు చూస్తారు, మళ్ళీ బ్లాక్ లో పెట్టుకుంటారు చేయలేదు కదా అని, మళ్ళీ ఆలోచిస్తారు, మళ్ళీ తీస్తారు. ఎందుకంటే మీరు బాగుపడిపోతున్నారేమో, మీరు హ్యాపీగా ఉన్నారేమో, మీరు ఏమన్నా తను మర్చిపోయి మీ లైఫ్ లో మంచిగా హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నారేమో, అవన్నీ చెడగొట్టేసేయాలి కదా. మళ్ళీ అలా ఎవరన్నా మంచిగా ఉంటే చూడలేరు. అలాంటి మెంటాలిటీ అనమాట. సో వీళ్ళు వచ్చినా కూడా మీరు ఆర్గ్యూ చేయమాకండి. వాళ్ళు ఏమైనా చెప్తే మీకు ఇంట్రెస్ట్ ఉంటే గనక వినండి, ఊరుకోండి, అంతవరకు ఉంటే ఉంటారు, వెళ్తారు. అలా కాకుండా వీళ్ళతో ఆర్గ్యూ చేశారనుకోండి, చివరికి మీరే బాధపడాల్సి వస్తుంది. ఆ ఫ్రస్ట్రేషన్ అంతా వాళ్ళ మీద చూపించినా కూడా చివరికి మీరే తప్పు. అసలు ఎందుకు వచ్చాడు నాకు ఈ లైఫ్ లో కీడ వీళ్ళు అన్న ఫీలింగ్ లోకి మీరు వచ్చేస్తారనమాట. సో వీళ్ళతో వాదించాడు, ఎందుకంటే మూర్ఖులతో మనం ఎంత వాదించినా వాళ్ళు మూర్ఖులుగానే ఉంటారు. సో వీళ్ళతో వాదించకండి. వాళ్ళ మీద ప్రేమ పోవట్లేదు అనుకోండి, ఓకే అనండి, వినండి, ఊరుకోండి, అంతవరకే. అంతకు మించి ఏం చెప్పమాకండి.
కంపల్సరీ వస్తారు. కాకపోతే మీ సైడ్ నుంచి 99% ఉంటుంది. వాళ్ళ సైడ్ నుంచి ఏదైనా బ్లాక్ చేసుకుంటే తీసి కామ్గా కూర్చుంటారు అన్నమాట, చూస్తూ ఉంటారు. వాళ్ళు ఆల్రెడీ మిమ్మల్ని సోషల్ మీడియాలో అన్నింటిలో కూడా చెక్ చేస్తూ ఉండడం, స్పై చేస్తూ ఉండడం జరుగుతుంది అనమాట, నో కాంటాక్ట్ లో ఉన్నా కూడా. ఎందుకంటే వాళ్ళకి అది అలవాటు అనమాట. మీరు ఏం చేస్తున్నారు, ఎలా ఉన్నారంటే మీ మీద ప్రేమతో కాదండి, మీరు ఏం చేసేస్తున్నారో, హ్యాపీగా ఉన్నారేమో ఈ మెంటాలిటీలో అనమాట. సో మీకు ఏంజల్ గైడెన్స్ కార్డు కూడా తీద్దాము. సో ఏంజల్ గైడెన్స్ కార్డు కూడా చూద్దాము. మెడిటేషన్ బ్రింగ్స్ ఆన్సర్స్, ద సిచ్యువేషన్ విల్ ఇంప్రూవ్, ఆస్క్ యువర్ ఏంజల్స్. మీకు ఒకవేళ తన కాంటాక్ట్ అయినా కూడా తొందరపాటు పడిపోయి మీరు తనని నమ్మేసి గుడ్డిగా నమ్మేసి వెళ్ళకండి. ఏంజల్స్ ని ప్రే చేయండి. ఏదైతే మీ ఇంట్యూషన్ ఏదైతే చెప్తుందో దాన్ని నమ్మండి. దాన్ని నమ్మి మీరు ఏదైతే చేయగలనుకుంటున్నారో అదే, తనతో మూవ్ ఆన్ అవ్వాలనుకుంటే మూవ్ ఆన్ అవ్వండి, లేకపోతే తనతో కలవాలనుకుంటే మళ్ళీ రీయూనియన్ అవ్వాలనుకుంటే రీయూనియన్ అవ్వండి. లేకుంటే వీళ్ళు నన్ను ఎప్పుడు బాధ పెడతారని అనుకుంటే మీ ఇంట్యూషన్ ఏదైతే చెప్తుందో అదే చేయండి. ఏం చేసి ప్రే చేయండి, ఏం చేసి గైడెన్స్ తీసుకోండి. మీరు ఎప్పుడు కూడా తీసుకుంటే గనక మీ సిచ్యువేషన్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. మెడిటేషన్ చేసి ఇప్పుడు ఏదైతే సిచ్యువేషన్ ఉందో, మీరు డిప్రెషన్ లోకి వెళ్ళిపోయి తన గురించి ఎక్కువగా ఆలోచించుకోవడం, నిద్రపోకపోవడము, సరిగ్గా తినకపోవడం, ఇవన్నీ వదిలేసేయండి. అలాంటి వాళ్ళ కోసం మీరు వెయిట్ చేయడం కానివ్వండి, ఇలా బాధపడడం కానివ్వండి, ఇవన్నీ కూడా వేస్ట్ అనమాట. అది వాళ్ళకి ఎప్పటికీ అర్థం కాదు. ఒకవేళ మీరు చచ్చారని చెప్పినా కూడా ఓ చచ్చిందా సర్లే అని అనుకునే రకాలే తప్ప, కాసేపు ఏమైనా బాధపడతారేమో తప్ప అంతకుమించి ఏం ఉండదు. నెక్స్ట్ డేకి మళ్ళీ వాళ్ళ లైఫ్ లో వాళ్ళు ఎంజాయ్ చేస్తూ ఉంటారు అనమాట. టైంకి తిన్నామా, పడుకున్నామా, ఎవరొకరు ఏదో ఒకటి అన్నామా, గొడవ పడ్డామా, ఇదే వాళ్ళకి కావాల్సింది. సో ఈ గైడెన్స్ అయితే ఫాలో అవ్వండి. వీళ్ళకి కూడా లవ్ ఫీలింగ్స్ కార్డ్స్ తీయడం కూడా వేస్టే. సో మీకు సెల్ఫ్ కేర్ అనేది ఏం తీసుకోవాలి అనేది చూద్దాం మనం. ఏదైతే సిచ్యువేషన్ అది ఎలా ఇంప్రూవ్ అవుతుందనే చూద్దాము. ద వరస్ట్ ఎనిమీ ఆఫ్ క్రియేటివిటీ ఈజ్ సెల్ఫ్ డౌట్. మన లైఫ్ లో ఎప్పుడు కూడా మనకి వరస్ట్ ఎనిమీ, వరస్ట్ శత్రువు ఎవరైనా ఉన్నారంటే మన మీద మనకు నమ్మకం లేకపోవడం. మనం ఏదైనా చేసినా, మనకి ఏమైనా చేయాలనిపించినా జరగదులే, నేను ఏమనుకున్నా జరగదులే. కొంతమంది ఉంటారు ఎప్పుడు వాళ్ళ గురించి నెగిటివ్ గానే ఆలోచిస్తారు. నా లైఫ్ ఇంతే ఇట్లానే ఆలోచిస్తారు. వాళ్ళు చేయగల కెపాసిటీ ఉంది, వాళ్ళ మీద వాళ్ళ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ లేనప్పుడు ఎందుకు ఇంకా? అలాంటి మెంటాలిటీ ఉంటే కనుక, డౌట్ గా ఉంటే కనుక ఎప్పుడు కూడా బయట వాళ్ళ అవసరం లేదు, వాళ్ళకి వాళ్ళే శత్రువులు. ఐ చూస్ టు లీవ్ ఇన్ ఎ వే దట్ విల్ బ్రింగ్ పీస్, జాయ్ అండ్ హ్యాపీనెస్ టు మై సెల్ఫ్. ఎప్పుడు కూడా మీరు ఏదైతే ప్రశాంతంగా ఉండాలంటే, ఏదైతే మీ లైఫ్ లో ఉందో దాంతో సాటిస్ఫై అవ్వండి, దాంతో ఎంజాయ్ చేయండి, ఎంజాయ్ చేసి హ్యాపీగా ఫీల్ అవ్వండి. అంతేగాని నాకు లగ్జరీ లైఫ్ లేదే, నేను విల్లాలో ఉండట్లేదే, నాకు పెద్ద కార్ లేదే, నాకు పెద్ద బైక్ లేదే, నాకు స్పోర్ట్స్ బైక్ లేదే, ఒక పెద్ద ఇల్లు కొనుక్కోలేదే, పక్కన వాళ్ళకి అన్ని ఉన్నాయే, మనకు లేవని కాదు బాధ, మనకి పక్కనోడు ఎక్కడ బాగుపడిపోతున్నాడు, పక్కనోడికి వచ్చేసి అన్న బాధ అనమాట. సగం మంది అట్లానే ఉన్నారు. ఐ లెర్న్ ఫ్రమ్ మై మిస్టేక్స్. మీకు ఏదైతే ఇప్పుడు ప్రజెంట్ మీ ఇద్దరి మధ్య జరిగిందో ఈ సిచ్యువేషన్ లో ఏవైతే తప్పులైతే మీరు చేశారో, అంటే తన విషయంలో ఒకవేళ తను ఎన్నిసార్లు మిమ్మల్ని బాధ పెట్టినా కూడా సరే పోనీలే అని అనుకోవడం కానివ్వండి, లేదా తన సైడ్ నుంచి మీరు ఏదైనా రాంగ్ డెసిషన్ తీసుకున్నా వాటిని ఒక లెసన్ గా, తను మిమ్మల్ని బాధ పెట్టినవన్నీ కూడా మీరు ఒక లెసన్ గా తీసుకుని మళ్ళీ ఆ మిస్టేక్స్ జరగకుండా చూసుకోవడానికి ట్రై చేయండి. మళ్ళీ ఇప్పుడు ఒకసారి తను మీ విషయంలో ఏదైనా తప్పు చేశారు, తప్పు చేస్తే తర్వాత మళ్ళీ వచ్చి సారీ చెప్పడం, మీరు కరిగిపోవడం అయిపోయింది. మళ్ళీ నెక్స్ట్ టైం చేసినప్పుడు కూడా సేమ్ ఇదే అవుతుంది. సేమ్ సిచ్యువేషన్ మీకు జరిగితే వాళ్ళు క్షమిస్తారా? అట్లా క్షమించే రకాలు ఏం కాదు ఆ పైల్ నెంబర్ 3 వాళ్ళు. సో అలాంటివి ఏమన్నా ఉంటే కనుక దృష్టిలో పెట్టుకోండి. దృష్టిలో పెట్టుకుని ఆ మిస్టేక్స్ ని ఒకసారి దృష్టిలో పెట్టుకుని అది మళ్ళీ జరగకుండా చూసుకోండి. టుడే ఈజ్ ద డే ఫర్ చేంజ్. ఈ రోజు మీకు చేంజ్ అవ్వడానికి ఒక మంచి అవకాశం అన్నమాట, మీ లైఫ్ ని మార్చుకోవడానికి. సో దాన్ని యూటిలైజ్ చేసుకుని మీకు ఏది కరెక్ట్ ఏది రాంగ్ అనేది ఆలోచించుకోండి.
ఆలోచించుకొని మీ లైఫ్ లో కరెక్ట్ డెసిషన్ అనేది తీసుకున్నది. మీ పార్ట్నర్ విషయంలో అయ్యి ఉండొచ్చు, లేకపోతే మీ కెరియర్ పరంగా, మీ ఫ్రెండ్స్ విషయంలో, కానీ అందరికి లైఫ్ లెసన్ అంతా కూడా నేర్చుకోవడానికి ఒక సెల్ఫ్ కేర్ అన్నమాట అది. సో ఎవరికైతే ఫైల్ నెంబర్ 3 అనేది రెజనేట్ అవుతుందో వాళ్ళకి లైక్ అనేది చేసి కామెంట్ సెక్షన్ లో క్లైమ్ చేసుకుని కామెంట్ అనేది పెట్టండి. అప్పుడే మీకు పాజిటివ్ రిజల్ట్ ఏదైతే ఉందో అది మీకు క్లైమ్ అవుతుంది. అండ్ ఈ వీడియో ఇంకొంతమందికి రీచ్ అవుతుంది. వీడియో ఇంకొంతమందికి సజెషన్ లోకి వెళ్ళి వాళ్ళు కూడా వీడియో చూసి వాళ్ళకి కూడా రెజనేట్ అయ్యే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. సో ఇదైతే జనరల్ రీడింగ్. ఎవరికైతే రెజనేట్ అవుతాయో వాళ్ళు క్లైమ్ చేసుకోండి. ఎవరి పర్సనల్ రీడింగ్ అయితే కాదు కాబట్టి 100% అందరికీ రెజనేట్ అవ్వాలని ఏం లేదు. సో ఇది నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో.